చేగుంట మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శుక్రవారం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్గా తాడెం వెంగళరావు, డైరెక్టర్లు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గమనించి ప్రజలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట గ్రామ సర్పంచ్ సండ్రంగు శ్రవంతి సతీష్, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, మండల యూత్ కాంగ్రెస్ కమిటీ నాయకులు, మండల కాంగ్రెస్ మహిళా నాయకురాలు, గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు నిబంధనలను అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ చేగుంట అభివృద్ధికై, రైతుల శ్రేయస్సుకై సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. ఒకసారి మీరు నిలబడండి. దయచేసి చేగుంట ఉమ్మడి కోరుతున్నాం. తిలాపల్లి సర్పంచ్ కసన్పల్లి సాయన బయటకు వచ్చినప్పుడు చెప్పిన బిడ్డ మీ పార్టీ ఖాళీ చేస్తా, బరాబర్ చేగుంటలకు మీ పార్టీలను ఖాళీ చేస్తా, రేపు వచ్చే ఎలక్షన్లలో సీనన్న ఎమ్మెల్యేగా గెలిపించి తీరుతా. ఇది నేను ఛాలెంజ్ చేసి వచ్చిన, ఇప్పుడు కూడా సభాముఖంగా చెప్తున్నా. ఖచ్చితంగా రేపు వచ్చే ఎలక్షన్లలో మన చెరుకు సీనన్నను నిజంగా కూడా నేను ఇప్పుడు రామలింగారెడ్డి గారితో పనిచేసిన, హరీష్ రావు గారితో పనిచేసిన, రఘునందన్ రావు గారితో పనిచేసిన. ముంగడ చెప్తే మొగస్తుత అవుతుంది, కానీ నిజంగా చెప్తున్నా సీనన్న లాంటి మంచి మనిషి మన కాన్స్టిట్యున్సీకి దొరకడం మన అదృష్టం. ఆయన ఒక మంత్రి కొడుకు, కానీ ఎక్కడ చిన్న ఈసమంతా గర్వం కూడా లేదు. ఒక మాట అంటే తప్పుగా అనుకోవద్దు, ఒక వార్డు మెంబర్ గెలిచి, సర్పంచ్ గెలిచి ఒక పదవి వస్తేనే మనం ఎంతో ఫీల్ అయిపోతాం. అట్లాంటిది ఆయన ఒక మంత్రి కొడుకు, అమెరికా ఎన్ఆర్ఐ, అయినా అమెరికాలో ఉద్యోగం చేయొచ్చుడు, కానీ ఇంత అంటే ఇంత గర్వం లేని వ్యక్తి మా చెరుకు సీనన్న. కాబట్టి దయచేసి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజాపాలనలో భాగంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా నాకున్న అవగాహన మేరకు నేను ఒక 15 సంవత్సరాలుగా రాజకీయ వ్యవస్థలో ఉన్నా. ఖచ్చితంగా మళ్ళా వచ్చే గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తారు. మరి రెడ్డి గారు సొంత పార్టీ వాళ్ళతోటి ఒక 3.5 సంవత్సరాల పోరాటంతో, మొక్కువని ధైర్యంతో ఎట్టి పరిస్థితుల్లో చేగుంట మార్కెట్ కావాలని చెప్పి పట్టుపట్టి ఈరోజు చేగుంట మార్కెట్ కంపెనీ ఏర్పడ్డదంటే తన వాళ్ళతో వారి ఆశయ సాధనకై కృతనిశ్చయ కంకణబద్దులై పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. చేగుంట నేషనల్ హైవే పైన ఉంది. దీన్ని ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవకాశాలున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ గెలిచిన నాయకులు అభివృద్ధిని తుంగలతోకి కేవలం వ్యక్తిగత సంపద కోసం పనిచేసినారు. మరి ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఇక్కడ చెప్పిండ్రు, ఇలా క్రీడా ప్రాంగానికి కూడా 5 ఎకరాల భూమి ఉందని. తక్షణమే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈరోజు 30 లక్షల రూపాయలు పెట్టి ఈరోజు ఆడ ఆడుతుంటే దానికి ఉన్నదని మొన్న మంత్రి గారు కూడా మాకు ప్రామిస్ చేసిండ్రు. ఖచ్చితంగా డిగ్రీ కాలేజ్ చేయుటకి నేను చెప్పిన వివిధ పార్లమెంట్ సభ్యుల దగ్గర పోయి రాజ్యసభ సభ్యులు కూడా కొంతమంది ఫండ్స్ ఇవ్వనీకున్నారు. మనకు ప్రభుత్వం తరఫు నుంచి బిల్డింగ్ అవసరం లేకున్నా పార్లమెంట్ సభ్యులతోటి బిల్డింగ్ ఏర్పాటు చేసుకుంటే మనకు కేవలం పర్మిషను, అధ్యాపకులు మాత్రమే ఇప్పి మన మంత్రి గారు చెప్పినాం. ఖచ్చితంగా పండుగ తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఖచ్చితంగా ఆ దిశగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం.